ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనము. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చారు. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చారు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టారు. అయితే కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను చాలా కోపగించుకొని తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయీనుతో అంటూ ఉన్నారు, నీవెందుకు కోపపడుతున్నావు? నీ ముఖమును నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల, అంటే మంచి పని చేసి ఉంటే గనక తల ఎత్తుకుంటావు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుదు అనెను. ఇక్కడ కయీను కోపమునకు చోటిచ్చారండి, అంటే అపవాదికి చోటిచ్చారు. ఆ యొక్క కోపములో తన తమ్ముని చంపడం జరుగుతుంది. అయితే మన జీవితాల్లో కూడా మనం అపవాదికి చోటిచ్చినప్పుడు పాపము పొంచి ఉంటుందంట మనలోనికి ప్రవేశించడానికి, మనల్ని ఏలడానికి. కానీ పాపం మనల్ని ఏలకూడదు, కానీ మనం విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి మన దేహములతో దేవుని మహిమపరచాలంట. దేవుడు మనల్ని ఏలాలి, కానీ పాపము మనల్ని ఏలకూడదండి. అయితే ఇక్కడ హేబెలు ఒక శ్రేష్టమైన అర్పణ అర్పించడం జరిగింది, దేవుడు స్వీకరించారు. బైబిల్లో ఒక మాట ఉంది, సొనగకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. సో మనము ఉత్సాహంగా ఇచ్చినప్పుడు అంగీకరింపబడతామండి. నీతిగా యథార్థముగా మనం ఏ బలులు అర్పించినా దేవుడు అంగీకరిస్తారు. అయితే మనకిష్టం వచ్చిన త్రోవల్లో నడుచుకుంటూ అవిధేయత కలిగి మన దేవుడికి మనం బలులు అర్పించినప్పుడు మనం అంగీకరింపబడము. అటువంటి బలులు దేవునికి ఇష్టముగా ఉండవు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు నాయన. అయ్యా, మీకు అంగీకారమైన బలులు అర్పించే కృపనివ్వండి. సనగకయు గనుకకయు తండ్రి ఉత్సాహముగా ఇచ్చే కృపనివ్వండి. అలాగే నాయన, అపవాదికి మేము చోటివ్వకుండా, కోపపడకుండా తండ్రి, పాపము మమ్మల్ని ఎన్నడూ ఏలనీయకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మీరే మాకు అధికారిగా ఉన్నారు. మీ మాటకు మేము విధేయత చూపువారుగా మమ్మల్ని చేయండి. సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.